రామచంద్ర మహాప్రభు నలుగురు కూడా విష్ణు తత్వాలు అంటే రామచంద్రుడు, వాసుదేవుడు, లక్ష్మణుడు, సంకర్షణుడు, తర్వాత చతుర్ఘ్నుడు, అనిరుద్ధుడు, తర్వాత పద్యమునుడు ఎవరు భరతుడు. నలుగురు కూడా భగవంతుడి యొక్క పరమ యోగం అంటారు దాన్ని. వైకుంఠ లోకాల్లో నలుగురు కూడా విష్ణు. అందువల్ల భగవంతుడని అర్థం చేసుకోవాలి. ఇంకో రెండే విషయంలో రామచంద్ర మహాప్రభు అక్కడ వారధి నిర్మించాలని, అదే సీతామాతను తీసుకురావాలనుకున్నప్పుడు ఏం చేశారంటే ఆ సముద్రుడికి అడుగుతాడు, ఓ సముద్రుడా, నువ్వు సీతాదేవిని తీసుకురావాలి, మేము మాకు ఆ దరికి వెళ్తానికి దారిమ్మని అడుగుతాడు. 3 రోజుల పాటు ఆయన ఉపవాసం ఉండి సముద్రుడికి అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు మానవుడిలాగా అడుగుతాడు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడు కనుక రామచంద్రుడు అడుగుతాడు. అయినా సముద్రుడు 3 రోజుల వరకు రాడు. రాకుండా ఉంటే అప్పుడు భగవంతుడు రామచంద్రుడు క్రోధంతో ఒకసారి చూసి ధనుర్బాణాన్ని ఎక్కుపట్టి ఆ సముద్రం వైపు చూడగానే సముద్రం అంతా ఏడెక్కిపోద్ది. సముద్రంలో ఉన్న మొసళ్ళు, చేపలు, పాములు అన్ని సముద్ర కుటుంబం అంతా వేడి పుట్టి సముద్రుడు కూడా పైకి వస్తాడనమాట. పైకి వచ్చి భగవంతుడికి రామచంద్రుడికి శరణాగతి, పురుషోత్తమ, జగన్నాథ, పాహిమా అని భగవంతుడిని శరణాగతి అవుతాడు. రామచంద్రుడు అప్పుడు ఎట్లా ఉన్నాడు? మానవుడిగా ఉన్నాడు. మానవుడిగా ఉండి శరణాగతి ఏమన్నాడంటే, ఓ ప్రభు, నా అపరాధాలను మన్నించు, నీ కీర్తి ముల్లోకాలు విస్తరించాలని నేను మౌనంగా ఉన్నానని చెప్పి శరణాగతి అయిన తర్వాత, మీరు నా సముద్రం మీద ఇసుక వేసినా, రాళ్ళు వేసినా, చెట్లు వేసినా అది తేలే ఉంటుంది, అది వారధిలాగా ఉంటుంది, మీరందరూ కూడా ఆ దరికి వెళ్ళొచ్చని సముద్రుడు శరణాగతితో భగవంతుడి రామచంద్రుడికి శరణాగతితో వేడుకుంటాడు. అంటే సముద్రుడు భయంకరంగా ఉంటుంది, రామచంద్రుడు మానవుడిగా ఉన్నాడు. అందువల్ల భగవంతుడు మానవుడిగా ఉన్నా సరే, సముద్రుడైనా, సూర్యుడైనా, దేవతలైనా ఎవరైనా సరే మయ్యాధ్యక్షేన ప్రకృతి, నా అధ్యక్షతలో పనిచేస్తారని భగవంతుడు చెప్తారన్నమాట. అంటే అందరూ కూడా భగవంతుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. భగవంతుడు అవతరించినప్పుడు మానవుడిగా వచ్చినా సరే ఆయన ఆజ్ఞలో అందరూ కూడా పనిచేస్తూ ఉంటారని రామాయణంలో మనకు చెప్పబడుతుంది. అట్లాగే అంతర్గత శక్తి సీతాదేవి. అల్పమైన జీవులు ఎవరో కూడా ఆమెని తాకలేరు. అందుకని చైతన్య మహాప్రభు ఒకసారి ఒక భక్తుడు దుఃఖిస్తూ ఉంటే ఆ భక్తుడితో ఏమంటారంటే, ఎందుకు దుఃఖిస్తున్నాడు రామాయణం చదువుతూ అంటే, రామచంద్రుడిని సీతామాతని రావణాసురుడు అపహరించాడు కదా, దానికోసం నాకు దుఃఖం వస్తుందంటే, ఓ పిచ్చివాడ, ఆమె అంతర్గత శక్తి, ఆమె లక్ష్మీదేవి, వీడేమో జీవాత్మ, ఒక మాయాశీతను అక్కడ పెట్టాడు. ఆ మాయాశీతను కూడా ఇతను టచ్ చేయలేదు, ముట్టుకోలేదు. ఆమె టచ్ చేస్తే మాయాశీతను ముట్టుకోవాలన్నా కానీ అగ్ని రగిలిపోతుంది. అందువల్ల ఆమె ఇష్టానుసారమే ఏమైనా చేయాలి కానీ అతను ఏం చేయలేడు. అందువల్ల అట్లాంటివి చింతించవద్దు. సీతారాముల్ని అందరూ పూజించవలసిన వాళ్ళే కానీ ఆమెని తాకాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల ధైర్యంగా రామాయణం చదువు, భగవంతుడని రామాయణాన్ని చదవమని చెప్తాడు అనమాట. అట్లాగే రావణాసురుడు కూడా చాలా శక్తులతో ఉంటాడు, అందరినీ ఓడిస్తూ ఉంటాడు, ముల్లోకాలను ఓడిస్తూ ఉంటాడు. నాకు తిరిగిలేదని మానవుడితో సంహరించకూడదని వరం చేసుకుంటాడు బ్రహ్మదేవుడి దగ్గర. అయినా సరే భగవంతుడు మానవుడిగా వచ్చి అతన్ని సంహరించాడు. అందుకని మనకి రామాయణంలో 3 ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే భగవంతుడు రామచంద్ర మహాప్రభు ముల్లోకాలకి ప్రభువు, ముల్లోకాలన్నిటికీ ప్రభువు. అట్లాగే రామబాణం ముల్లోకాలను దహించింది, తేడా వస్తే అన్నీ కూడా ఆపే పని లేదు. ఏది కూడా భగవంతుడు బాణానికి తిరగలేదు, రామ బాణానికి తిరగలేదు. అట్లాగే భక్తులు కూడా ముల్లోకాల్ని పవిత్రం చేస్తారు. రామభక్తులు ముల్లోకాలని పవిత్రం చేస్తారు. ఒక వ్యక్తి ఎవరైనా సరే మొత్తు పానీయాలు, జూదము, రకరకాల అలవాట్లు చిక్కుపోయి ఉన్న వ్యక్తులను కూడా భగవన్నామని చెప్పి, భగవంతుడు లేదని చెప్పి వాళ్ళని పవిత్రులు చేస్తారు. అట్లా ప్రభుపాద వారి ప్రపంచం అంతా వాళ్ళందరూ నాస్తికులు, రాక్షసులు, తర్వాత కిరాతకులు, ఉన్మాదులు లాంటి వ్యక్తులు కూడా భగవన్నామం చేసి అందరూ మారిపోయారు. పాశ్చాత్యులు అందరూ కూడా ఇస్కాన్లో మీరు చూసే ఉంటారు, టీవీ లాంటిలో ఎంతోమంది విదేశీయులు చాలా శుద్ధిగా జ్ఞానంతో ఈ శాస్త్రాలన్నీ మా గురుమారాలు కూడా విదేశీయులే, ఆయన మాకు ఇచ్చారు. అట్లా అందరూ కూడా పవిత్రం చేస్తారు భగవంతుడి యొక్క భక్తులు. అందుకని ఈ 3 కూడా గుర్తుపెట్టుకుని భగవంతుడు, రామచంద్రుడు, తర్వాత భక్తులు,
తర్వాత భక్తి శ్రేష్టమైంది. ఆ భక్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఏది అపకారం జరగదు. ఆ భక్తులు కూడా భయపడాల్సిన పని లేదు. భక్తులకి ఏ విధమైన హాని చేయరు. ఇప్పుడు ప్రహ్లాదుని ఎన్నో రకాలు దండించాలని చూశారు 5 సంవత్సరాలు అప్పుడు. అయినా ప్రహ్లాద్కి ఇంత హాని కూడా చేయగలరు. అందుకనే మనం భక్తులవుతూ అలవాటు చేసుకోవాలి. భగవంతుడు భక్తులవుతూ అలవాటు చేసుకోవాలి. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే రామచంద్ర మహాప్రభు రాజ్యంలో నెలకు 4 సార్లు వర్షం కురిసేది. ఒకసారి పడినప్పుడేమో మొక్కలు వచ్చాయి, రెండోసారి పెరిగిన మొక్క పెరుగుతూ ఉండేది, మూడోసారి పెరిగినప్పుడు వచ్చినప్పుడు కొంచెం పెరుగుతూ ఉండేది. అట్లా 3 నెలలు కురవనాయి, 4 నెలలు కురవనాయి, పంటలు వచ్చే వరకు కూడా మంచి వర్షాలు కురిసేవి. అప్పుడు దానిలో ఉన్న భూమిలో ఉన్న చెట్లు మొక్కల యొక్క ఫలాలన్నీ పళ్ళు అవన్నీ కూడా చాలా శక్తివంతంగా ఫలవంతంగా రసవంతంగా ఉండేవి. ఇప్పుడు బృందావనంలో అట్లాగే ఇంతంత ఉంటాయి. మామిడి పళ్ళు కానీ తర్వాత ఫలాలు కానీ పళ్ళు కానీ అవన్నీ చాలా రుచిగా ఉంటాయి, చాలా శక్తిగా ఉంటాయి యమునా నది ఒడ్డున. ఎందుకంటే భగవంతుడి యొక్క నామం చేస్తే మనకి మంచి వర్షాలు కురిసి తర్వాత మంచి పంటలు పండుతాయి, ప్రకృతి సక్రమంగా ఉంటుంది. వర్షాల సమయంలో వర్షాలు కురిసి, ఎండ సమయంలో పంటలు పండే సమయం పంటలు పండితే ఆ విధంగా ఉండేవి. అప్పుడు ప్రజలందరూ కూడా సుఖంగా రామచంద్రుడి యొక్క రాజ్యంలో అందరూ ధనవంతులే. తర్వాత అందరూ కూడా పవిత్రమైన వాళ్ళు, అందరూ ధనవంతులు, అందరూ పవిత్రమైన వాళ్ళు. ఉదయం సాయంత్రం భక్తియుక్త సేవలో ఉండేవాళ్ళు. వాళ్ళు పనులకి వెళ్ళినా ఏ పనులు చేసుకున్నా సాయంత్రం పొద్దున భగవంతుని లీలలు స్మరిస్తూ ఉండేవాళ్ళు. అందరూ కూడా భగవంతుని ఉన్నంతకాలం చూశారు కనుక వాళ్ళందరూ కూడా రామచంద్ర మహాప్రభుతో పాటు అందరూ వైకుంఠం వెళ్ళిపోయారు. సరియు నదిలో దిగి అందరూ తీసుకెళ్లారు. అది రామరాజ్యం కావాలనేది ఎందుకు అనుకున్నారంటే అందరూ సుఖంగా ఉన్నారు, తర్వాత అన్ని రకాల సౌకర్యంతో ఉన్నారు, అందరూ భక్తి యొక్క సేవలో జ్ఞానంతో ఉన్నారు, భగవంతుడితో ఉన్నారు, అందరూ కలిసి ఏ విధమైన లోటు లేదు. అందరికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, ధనం కావాలి, అందరికీ పదవులు కావాలి, ఇల్లు కావాలి, భవంతులు కావాలి, కార్లు కావాలి, ఏదో రకమైన కోరికలు ఉంటాయి. కానీ కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడు ఏమన్నాడంటే భగవద్గీతలో చెప్పారు, నా భక్తులు ఎక్కడా లోటు లేదు, వాళ్ళకి సంపూర్ణమైన ఇస్తా. కానీ కొన్నాళ్ళు వాళ్ళు బాగా సేవ చేయాలి, అభ్యాస యోగాలు చేస్తూ ఉంటే, నా భక్తి యొక్క సేవ చేస్తూ ఉంటే వాళ్ళు పవిత్రమైన తర్వాత వాళ్ళకి దేవతలు పొందలేని సంపదలన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు. ప్రభుపాద వారు కోట్ల దేవాలయాలు కట్టాడు, అన్నీ కట్టారు. అందువల్ల భక్తి చాలా శ్రేష్టమైంది. భగవంతుడు రామచంద్రుడు, శ్రీకృష్ణుడు ఆది పురుషులు, ఆదిదేవుళ్ళు. మన శాస్త్రాలు, మన గ్రంథాలు, మన పురాణాలు, మన పండగలన్నీ కూడా అతి పురాతనమైనవి, శాస్త్రబద్ధమైనవి. మన దాన్ని మనం వదిలిపోకూడదు. పరాయన్నీ కూడా తాత్కాలికమైన మోసము, దగ, అజ్ఞానము, హింసతో కూడుకున్నాయి. మన భక్తిలో హింస లేదు. శాంతంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, జ్ఞానంతో ఉంటారు. మిగతా మత గ్రంథాలకు సంబంధించిన అన్ని కూడా హింసతో ఉత్సవాలు చేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన హింసతో ఉంటాయి అన్నమాట. ఆ హింస వాళ్ళకి రియాక్షన్ అవుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ చచ్చిపోతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ ఇతర కంట్రీస్ ఏంటంటే ఎక్కువ ఈ వేరే మతాలకు సంబంధించిన ఉండటం వల్ల ఎప్పుడు యుద్ధము, భయము, రకరకాల హింస అన్నిటితో భయంతో గుప్పిట్లో జీవిస్తూ ఉంటారు. మనం చాలా హాయిగా జీవిస్తున్నాం. ఎందుకంటే మన భారత భూమిలో భగవంతుడు అవతరించాడు, భారత భూమిలో భక్తులు ఉన్నారు. ఎప్పుడోసారి మనం భగవంతుడి శరణాగతి అవుతాం, ఎప్పుడోసారి భక్తి నేర్చుకుంటాం. అందువల్ల శాంతంగా ఉండగలుగుతున్నాం మనం. హరే కృష్ణ. అర్థమైందా? జై సీతారామచంద్ర మహాప్రభుకి, రాజా రామచంద్ర మహాప్రభుకి, శ్రీ భూ సమేత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీరందరూ భగవద్గీత చదవండి, రోజు నేర్చుకోండి, తేలిగ్గానే ఉంటుంది, అర్థమైంది. రోజు హరే కృష్ణ మహామంత్రం చేయండి 1 గంట. తర్వాత ఈ 2 పనులు చేయండి చాలు. తర్వాత ఏకాదశి పాటించండి. ఏకాదశి పాటిస్తే ఆరోగ్య రీత్యా మంచిది. పళ్ళు పాలు తీసుకోవాలి. రోజు తీసుకున్న నవధాన్యాల బదులు పళ్ళు పాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పూర్వజన్మ పాపాలు నశిస్తాయి ఏకాదశి పాటించడం వల్ల. అంతక్రితం హరిశ్చంద్రుడు కూడా ఏకాదశి పాటించిన తర్వాత ఆయన కష్టాలు ఆగిపోయి, స్వయంగా రామచంద్రుడైనా సరే ఏకాదశి పాటించిన తర్వాత ఒక ఏకాదశి ఆయనకి సంబంధించింది, ఈయనకి సంబంధించింది కూడా ఉంటాయి ఆ 24 ఏకాదశులు. అందువల్ల ఏకాదశి పాటించితే పళ్ళు పాలు తీసుకోండి. రోజు భగవద్గీత, భాగవతం, రామాయణం, మన శాస్త్రాలు చదవండి. మీ జీవితం చాలా హాయిగా ఉండదు. ప్రహ్లాదుని కనుక ప్రకృతి ఏం చేయలేదో మిమ్మల్ని ఎవరు శత్రువులు ఉండరు, ఏం భయం ఉండదు, శాంతంగా ఆనందంగా ఉండొచ్చు. ప్రతి ఆదివారం మనం నేర్పుతూ ఉంటాం, ఈ శ్లోకాలు నేర్పుతాము. తర్వాత మీకే వస్తుంది. రోజు జపం చేయండి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం వల్ల శ్రీకృష్ణుడు అన్నీ ఇస్తాడు. శ్రీకృష్ణుడు అవతారమే హరినామం. జపం చేస్తే ఆకలి లేకపోతే ఆకలి వస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది, తేజస్సు వస్తుంది,
అంతా శక్తి వస్తుంది. ఎందుకంటే తపస్సు వల్ల తేజస్సు, భగవంతుడు నామం చేయటం వల్ల భగవంతుడు తేజవంతంగా మనలో వెలుగుతూ ఉంటాడు. ఆ రక్షణ కల్పిస్తాడు. ఏంటంటే రక్షణ వలయం. ఒక పిల్లవాడు తల్లిదండ్రుల ముందు చాలా ఆనందంగా జీవిస్తాడు. ఆ నా బాధ ఉన్నది వాళ్ళకి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతా ఉంటారు, అన్ని పోషిస్తారు. అట్లాగే మనకు కూడా కృష్ణుడు అన్న తండ్రి ఉన్నాడు. కృష్ణుడు ఆయన్ని శరణాగతి అయి ఏం చేయవలసిన మనం భగవన్నామం చేయటం, శాస్త్రాలు చదువుతాం. అట్లాగే భగవంతుడికి ఏం తిన్నా, ఏ ఫలం వచ్చినా ఏం తిన్నా కృష్ణుడికి అర్పించి మనం జీవిస్తే ఫలం పత్రం పుష్పం తోయం సమర్పయామి. భగవంతుడు అంతవరకే ఆశిస్తాడు. యజ్ఞ యాగాలు తపస్సులు అవన్నీ చేయాల్సిన కాలం కాదు, ఇది టైం లేదు. శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు, పరమశివుడు కూడా అదే చెప్పారు. గోవిందం భజే గోవిందం భజే, భజి గోవిందం భజి గోవిందం మూఢమతే. టైం లేదు కనుక ఈ కలియుగంలో ఏ సమయానికి ఏం జరిగిందో, ఇటు నుంచి ఏ విపత్తు వచ్చిందో ఏం చెప్పలేము మనం. అందువల్ల ఉండగానే నోరు, కళ్ళు, చెవులు, ముక్కు, ఆరోగ్యము, వయసు ఉండగానే భగవంతుని కీర్తించితే ఎంతో శుభం జరుగుతుంది. మన జీవితం హాయిగా బతుకుతాం. ఎవరి దగ్గరికి ఆశించాలని పని లేదు, ఆనందంగా జీవిస్తాం. మిగతా అందరూ కూడా ఎన్ని రకాల ప్లాన్లు వేసుకున్నా, ఎన్ని రకాల సుఖపడాలనుకున్నా గ్యారంటీ మాత్రం లేదు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంటే ఒకడు ఉన్నవాడు అవుతాడు, కానీ ఒకడు పదవులు వస్తాయి, ఇంకో రకంగా అవుతారు కానీ కళాకారులుగా. కానీ భక్తులకు అన్నీ ఒకసారి వస్తాయి. ఎవరిని ఆశించవలసిన ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. హరే కృష్ణ.